ఈ సంక్రాంతికి సీనియర్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ గారు ఇద్దరు వస్తున్నారు కదా. సో ఇద్దరిట్లో ఏ మూవీ బెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? నేనైతే రవితేజ గారు, వెంకటేష్ గారిది. ఎందుకు వెంకటేష్ గారు? ఇస్ ఫ్యామిలీ సెంటిమెంట్తో వస్తున్నారు కాబట్టి ఆయనకే ఇస్తా. ఇదేంటంటే ఆయన తెలిసిందే నాగార్జున గారి సంగతి, మంచి రవా కృష్ణుడు. కాకపోతే వయసుకి తగ్గట్టు కాకుండా కొంచెం మించి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత చూడవచ్చు, పెద్దగా ఏముండదు. అంటే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, రెండింటిలో నీకు ఏది బాగా నచ్చింది? ఎవరిది? నాగార్జున కావచ్చు, వెంకటేష్ గారిది నచ్చింది. నాగార్జున గారిది ఒక సాంగ్ అయితే చూసా, సాంగ్ ఫైట్ రెండు. ఆ రెండిట్లో అయితే నాకు పెద్దగా అయితే ఏమనిపించలా. ఎందుకంటే నాగార్జున గారికేను ఆ హీరోయిన్కి సెట్ అవ్వాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిన్నపిల్లలాగా ఉంది. ఓకే, అంటే ఆ చిన్నపిల్లతో ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే నాగార్జున గారు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు కదా హీరోయిన్లో. సో అలా తగ్గ సినిమా తీసలేదంటారా? తీట్లా అంటే మరొక మహేష్ బాబు. మరి ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీరు ఏ మూవీ చూస్తారు? వెంకటేష్ గారిది. వెంకటేష్ గారు తర్వాత చూస్తారా? నాగార్జున గారు తర్వాత నాగార్జున గారిది ఎక్కడికి వెళ్దాం, థియేటర్లో ఆడుతూనే ఉంటుంది. తర్వాత చూద్దాం, కంగారే ఉంది, టికెట్లు ఖాళీగానే ఉంటాయి కదా, చూద్దాం. మనకి ఎలాగో వాట్సాప్లో వచ్చేస్తాయి, కొనే పని లేదు, ఇంకేం బాధ ఏ సినిమాకైనా. సో ఆ రెండింటిలో పోటీలో నిలిచేది ఏ సినిమా? వెంకటేష్ గారిదే. ఓకే.